న్యూస్కి స్వాగతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య 105వ జయంతి వేడుకలను నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో దామోదర సంజీవయ్య విగ్రహ కమిటీ చైర్మన్ పల్లం వెంకయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1960 సంవత్సరంలో దామోదర సంజీవయ్య జనవరి 11వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారన్నారు. భారతదేశంలోని దళిత తొలి ముఖ్యమంత్రిగా చరిత్ర పుటలో నిలిచారన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భూ సంస్కరణలు చేసి 6 లక్షల ఎకరాలు బంజరు భూములను పేదలకు పంచిపెట్టిన మహోన్నత వ్యక్తి దామోదర సంజీవయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్ సంక్షేమ రాజ్య పదంలో పురోగమించడానికి సాంఘిక సంక్షేమ పథకాలు రూపకల్పన చేశారన్నారు. రాజకీయాల్లో నీతి నిజాయితీకి దామోదర సంజీవయ్య పెట్టిన పేరన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు అరవరాయప్ప తదితరులు పాల్గొన్నారు. సువర్ణాక్షరాలతో లిఖించవలసిన సమయం. దేశ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికిన సంవత్సరం. దళిత జాతి సదా గర్వపడే సుదినం. ఆ వర్గాల నుంచి వచ్చి అనన్య సామాన్యమైన ప్రతిభా పాఠవ భావాలతో బహుముఖ ప్రజ్ఞతో అనర్గణమైన తన ఉపన్యాసాలతో రాజకీయ చిత్రంతో దళిత జాతి ముద్దుబిడ్డ శ్రీ దామోదరం సంజీవయ్య గారు 60వ సంవత్సరం జనవరి 11వ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దామోదర సంజీవయ్య అంటే మర్చిపోయిన వాళ్ళకి అలా వెంకన్న గారు మన పూర్వీకుల్లో అత్యంత ఉమ్మడి రాష్ట్రాన్ని ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అని ఈరోజు చెప్తున్నాడు. ఈ చెప్పడం మీరు విన్నవాళ్ళు ఒకరొకరు కాదు, కొన్ని లక్షల మందికి మీ చేతుల్లో ఫోన్లు ఉన్నాయి. ఈ కార్యక్రమం ఈ దేశం అంతా ప్రచారం జరగాలి. ఎందుకు చేయాలంటే మనలో అనేకత వస్తుంది. ఐక్యత కావాలంటే ముందు మనం ఆత్మ పరిశ్రమ చేసుకోవాలి. సంజీవయ్య గారుకి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంత పెద్ద పదవి ఇచ్చారంటే దాని వెనక బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు కాబట్టి దాంట్లో రిజర్వేషన్ కోటాలు తనకి ఇచ్చాడు. కానీ ఇంకా కూడా మన వాళ్ళు వెనకబడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా చాలామంది ఎదిగిన వాళ్ళందరూ మాకు సంబంధం లేదు, మేము మాలోలం కాదు, మాది వాళ్ళం కాదు, అసలు వీళ్ళెవరో మాకు తెలియదు అంటున్నారు. వాళ్ళని వదిలేద్దామా లేక పేదవాళ్ళతో కలుపుకుంటాం అనేది మరొకసారి చర్చకుంటున్నాం. దయచేసి మీరందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మన పితామహులు మన బిడ్డలని మన కుటుంబాల్లో మన పిల్లలకి మన చరిత్ర ఒకసారి చెప్పండి. ఏంటి అని అడుగుతున్నారు పిల్లలు, వాళ్ళకి తెలుగు కూడా సరిగా రాదు. అలాంటి పిల్లలకి దామోదర సంజీవయ్య ఈయన ఫలానా అని ఒకసారి చెప్పండి అని మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు. సార్ అందరూ చూడండి. గారి 105వ జయంతి సందర్భంగా ఈ అంబేద్కర్ భవన్లో కార్యక్రమం చేయడం జరిగింది. ఆయన నిరుపేద కుటుంబంలో పుట్టి కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రిగా ఎదిగినాడు. తర్వాత కేంద్ర మంత్రిగా, ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఆయన ఒకే రోజు 6 లక్షల మందికి బంజరు భూములు ఏర్పాటు చేసిన గనుడు ఆయన. ఎవరు కూడా చేయలేదు. కానీ అక్కడ కొంతమంది కుట్ర పన్ని ఆయన పదవీచ్యుతుడు చేయడం జరిగింది. కానీ నిజాయితీ పరుడు ఆయన. వాస్తవంగా ఆయన ముఖ్యమంత్రి ఎదిగినా కూడా ఆయన సొంతూరులో స్వగృహం లేదు. ఈరోజు పేపర్లు వేస్తుంది పాడుపడిపోయిన గృహం అది. ఒక్కొక్కరు చిన్న చిన్న పదవులు చేసినా కూడా ఇంద్రమోహనాలు కట్టుకున్న రోజులు. కానీ ముఖ్యమంత్రిగా వాస్తవంగా ఆయన భార్య కృష్ణవేణి సంజీవయ్య కూడా మంత్రిగా చేసినా కూడా ఇల్లు కూడా లేదు ఆయనకి. అలా నిరాడంబరుడు. కానీ అతని ఆదర్శంగా ఎవరు తీసుకోవడం లేదు. ఈరోజు మేము ఎందుకు చేస్తున్నామంటే కార్యక్రమం గత 10 సంవత్సరాలుగా మేము సొంత ఖర్చుతో మా స్నేహితులు సహకారం కార్యక్రమం చేస్తున్నాము. అదేవిధంగా ఆయన విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని వనంతోప్ సెంటర్లో పెట్టాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తున్నాము. మేము కమిషనర్ గారికి, మినిస్టర్ గారికి, రూరల్ ఎమ్మెల్యే గారికి అర్జీ ఇస్తే కౌన్సిల్ మీటింగ్లో పెట్టి పర్మిషన్ ఇప్పించడం జరిగింది. వాళ్ళు కానీ పర్మిషన్ ఇస్తే మేము 7 అడుగుల కాంస్య విగ్రహాన్ని వనంతోప్ సెంటర్లో ఏర్పాటు చేస్తాం, సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకున్నాము. ఈరోజు మేము ఒక 100 మందికి కూడా పేదవారికి దాతల సహకారంతో చీరలు పంపిణీ చేస్తున్నాము. అదేవిధంగా ఈ భవానీ అమ్మాయి జాతీయ క్రీడాకారిణి, అదేవిధంగా సఫాయి కార్మికులు వనపర్తి జయమ్మ ఈ రాష్ట్రపతి అవార్డు గ్రహీత, వాళ్ళిద్దరికి కూడా సన్మాన కార్యక్రమం చేస్తున్నాము. అందుకని మీకు వచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటూ తప్పనిసరిగా
పర్మిషన్ అయితే మాకు రావాలి. సంజీవ విగ్రహాన్ని మేము అనంతపురం సెంటర్లో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కర్నూలు జిల్లాకి దామోదర సంజీవయ్య కర్నూలు జిల్లాకి నామకరణం చేయాలని కోరుకుంటూ, ఎక్కడెక్కడో నిన్న కాక మన రాజకీయాలకు వచ్చిన నాయకులు పేర్లు పెడుతున్నారు, వాళ్ళ విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నారు, కానీ దామోదర సంజీవయ్య ఎవరు కనబడలా. ఏ రాజకీయ నాయకులు కనబడలా. ఆయన విగ్రహం పెట్టాలని నెల్లూరు మేము 5 సంవత్సరాలుగా తిరుగుతానే ఉన్నాం. మా పెద్దలతో కూడా పోయి 2 సార్లు కమిషనర్ గారు కలిసాము, రూరల్ ఎమ్మెల్యే గారికి అర్జీ ఇచ్చాను. అదేవిధంగా మున్సిపల్ మినిస్టర్ గారికి ఇస్తామనుకుంటే మున్సిపల్ కమిషనర్ ఏం చెప్పారంటే, మీరు ఏం కంగారు పడద్దు, కౌన్సిలింగ్ మీటింగ్లో పర్మిషన్ తీసుకోవాలి. మేము కౌన్సిలింగ్ మీటింగ్లో పెట్టి పర్మిషన్ తీసుకొని తప్పనిసరిగా పర్మిషన్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము కూడా కార్పొరేటర్స్ అందరూ కూడా కలిసి అయ్యా కౌన్సిల్ మీటింగ్లో పర్మిషన్ ఇప్పించని చెప్పి వాళ్ళని కలవాలని ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి వాళ్ళందరూ సహకారం కూడా తీసుకుంటామని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రెస్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.